నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. ఇటీవల గుండెపోటుతో మరణించిన జన సైనికుడు కత్తెర రమేష్ కుటుంబానికి శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులు ₹1,00,000 ఆర్థిక సహకారం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం మాట్లాడుతూ జనసేన కార్యకర్త కుటుంబానికి పెద్ద మనసుతో సహకారం అందజేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి అన్ని విధాల సహకారం అందిస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గొప్ప ఔదార్యం ఉన్న వ్యక్తి అని అన్నారు. రమేష్ కుటుంబానికి అవసరమైన సహకారం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, పెద్ద తాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం, పెద్ద తాడేపల్లి సొసైటీ చైర్మన్ వెంకటకృష్ణ, ఎంపీటీసీ గోవింద్, టీడీపీ నాయకులు వాడపల్లి సుబ్బరాజు, పసలకొండ, మద్దిపడి ధర్మేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలా రెండు అన్నగారు ఎలా ఉంటుంది? అన్నగారు ఇచ్చి ఉండకు సార్. తోడుగా ఉన్నారు మీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీ పిల్లలు బాగా చదువుతుంది. నీకు ఏమవుతుంది వచ్చో నాకు ఎదుగుతాను బాగా చదువుకుంటారా? అవునండి ఒకసారి సార్, ఏమండి ఒకసారి వెళ్ళాలి. ఏమండి సైడ్ కూడా ఉండండి. చదువుకోవాలమ్మా. ఏం పర్లేదు మీకు. నేను ఉండగానే చూసుకుంటాను. మీకు ఏ అవసరం ఉన్నా నా దగ్గర రండి. గమనిస్తూ వదిలేదు అలాంటి మొదలుకోండి. పెద్దోళ్ళు ఏదైనా మనకు ఈ రోజున తాడేపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కత్తెర రమేష్ అకాల మరణం చాలా బాధాకరం. ఆయన మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. 35 సంవత్సరాల వయసులోనే హార్ట్ అటాక్ తోటి హఠాన్ మరణం చెందడం చాలా అందరిలోనూ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తున్నటువంటి విషయం. అయితే ఆ కుటుంబం మరణించిన విషాద వార్త తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ అయినటువంటి గౌరవ శాసనసభ్యులు ఈ రోజున మన ఇంటి ప్రముఖుల్ని, ఆ ఇంటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి ఎమ్మెల్యే గారు ₹1,00,000 ఆ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఎంత సహకారం అందినప్పటికీ ఆ మరణించిన వ్యక్తిని తీసుకురాలేము. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు హృదయంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ, కూడా వచ్చినటువంటి పెద్దలకు కానీ చెప్పి ఆ కుటుంబానికి ఒక మంచి భరోసా కల్పించి, ఒక ధైర్యం కల్పించినటువంటి
మరి ఆయన ఇచ్చినటువంటి ₹1,00,000తోటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లల్ని చదివించుకుని ఆ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి చెప్పడం, ఇంకా ముందు వాళ్ళకి ఏ కుటుంబ అవసరాలు వచ్చినప్పటికీ కూడా నా దృష్టికి తీసుకొస్తే ఇంకా నేను సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పి మరి ఇప్పుడే వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబానికి మరి ఈ గ్రామంలో ఏ ఇబ్బందులు వచ్చినా ఈ గ్రామస్తులు అందరం కూడా మరి సహకరిస్తామని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మరి అందరికీ కూడా సంతాపం తెలిసినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అకాల మరణంతో చెందిన మా కుటుంబ సభ్యుడు కత్తిరి రమేష్ అనే వ్యక్తి మా కుటుంబ సభ్యుడు అండి. ముఖ్యమంత్రి గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మా కుటుంబ సభ్యులను ఓదార్చి ఆ కుటుంబానికి చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబానికి ₹1,00,000 ఇచ్చారు. అందువల్ల మేము ఆయనకి ఎంతో రుణపడి ఉంటున్నాం. ఈ పార్టీకి ఆయనకి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 11వ వార్డు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి గాజుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, ఆలయ కమిటీ సభ్యులు బాబ్జీని సాదరంగా ఆహ్వానించారు. సాల్వా కప్పి సత్కరించారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశప్ప స్వామి, పట్నాల రాంపండు, గంధం సతీష్, ఏరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణానికి అలాగే విగ్రహాలను కూడా ప్రార్థనా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మన కమిటీ గారు బాబ్జీ గారి యొక్క సంఘానికి విశేషమైనటువంటి సేవ వారి ద్వారా లభించి చక్కగా లభ్యమైనటువంటి లోక కళ్యాణమైనటువంటి మన పట్టణానికి అంతేకాకుండా ఒక రాష్ట్ర నాయకులు కాబట్టి రాష్ట్రానికి కూడా అదేవిధంగా అత్యంత దైవమైనటువంటి వైభవం కలగాలని చెప్పి అమ్మవారి ద్వారా వారు ఆశీస్సులు ఉన్నారు. ేదాహమేదం పురుషం మహంతం ఆది శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యై నమో నమః. సహస్రాభ్యాం నమో నమః. కర్పూరనీరాజనం సమర్పయామి. సమస్తశీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యై నమో నమః. కర్పూరనీరాజనం సమర్పయామి. మహాకాళీ మహాదుర్గి మహాలక్ష్మీదేవ్యై నమో నమః. కుబేరాజవై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం దద్బ్రహ్మ ఓం దద్వాయు ఓం దదాత్మః ఓం దహత్యోం దద్భో నమః. అందసద్భూతేషు గ్రహాయాం విశ్వమూర్తుః నమో నమః. శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యై నమో నమః. వేదోక్తోనదిభ్యః శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యై నమో నమః. శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యై నమో నమః. శతమానం భవతి దాభ్యాం నమో నమః. సహస్రదీర్ఘాభ్యాం నమో నమః. శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యై నమో నమః. దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మనయో మనయో గృహే గృహే మనయ మనయో వసంతి వసంతి మనయో మనయో వసంతి. శతసంవత్సరం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయు పురుషేవేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిదిష్టభిః.
శ్రీ కనక మహాలక్ష్మీ దేవత కటాక్ష సిద్ధిరస్తు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మొదటి వార్షికోత్సవం సందర్భంలో 11వ వార్డు సత్యవతి నగర్లో మరి అత్యంత వైభవంగా కనక మహాలక్ష్మి టెంపుల్ కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న కనక మహాలక్ష్మి గుడి కమిటీ కాళ్ళ గోపీకృష్ణ గారు, అలాగే శివాజీ గారు, సతీష్ గారు, వారి మిత్ర బృందం, అలాగే ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి పట్టణ పార్టీ ప్రెసిడెంట్ రాంపండు గారు, జిల్లా తెలుగు యువత నాయకులు గన్నం సతీష్ గారు, మరి టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ స్వామి గారు, రంగారావు గారు, విజయలక్ష్మి గారు, రమేష్ గారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేదీప్యమాన ప్రభావంగా ఈ గుడి మరి చిన్న టెంపుల్ గా స్టార్ట్ అయ్యి ఈవేళ మరి పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఈ గుడికి వచ్చి ఈ గుడి అమ్మవారి ఆశీస్సులు పొంది మరి తీర్థ ప్రసాదాలు సేకరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ గుడి కమిటీ చాలా మంచి కమిటీ. ఎవరైతే రిటైర్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి దీన్ని ఈ గుడిలా కాకుండా ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళ సలహాలు సూచనలు మేరకు ఈ కమిటీ చక్కగా పనిచేస్తూ మరి కనక మహాలక్ష్మి టెంపుల్ అంటే విశాఖపట్నంలో ఉంది. అది తాడేపల్లిగూడెంలో కూడా, ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో అత్యంత ప్రభావవంతంగా ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవంగా కొలిచే విధంగా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు మరి ఈ కమిటీని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఈ గుడి మరింత మరి దేదీప్యమానంగా వెలగడానికి మరి ఎండోర్మెంట్స్ నుంచి కూడా మరి ఫండ్స్ సేకరించే విధానం మేమందరం కూడా బాధ్యత తీసుకుంటామని, అలాగే దాతలు ఉంటే ఆ ఫండింగ్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ నెరవేరే విధంగా మరి ఆ దేవి సెలవుతోటి, కనకమహాలక్ష్మి దేవి సెలవుతోటి మరి ఈ తాడేపల్లిగూడెం పట్టణం అంతా సుభిక్షంగా, ఇక్కడ ఉన్న ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లేలాగా చేయాలని చెప్పి మనసా వాచ కర్మన కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మా మిత్రులు గట్టి మాణిక్యాలరావు గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీకి మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలో 77,500 రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. లింగంపాలి మండలం గణపవారిగూడెం గ్రామంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్తో కలిసి సోమవారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రీసర్వే అనంతరం సవరించిన భూ వివరాలు, క్యూఆర్ కోడ్, రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా రైతులకు వారి భూమిపై వారికి స్పష్టమైన హక్కులు కల్పిస్తున్నామని, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే సర్వే నెంబర్లు, విస్తీర్ణం, పట్టాదారు పేరు తదితర భూ వివరాలు డిజిటల్ రూపంలో కనిపిస్తాయని, దీనివల్ల రైతులకు తన భూమి సమాచారం మరింత సులభంగా అందుబాటులో ఉంటుందన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రీసర్వే అనంతరం రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. రెండో విడతలో ఈ నెల 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో పట్టాదారు పాస్బుక్లు పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద తాడేపల్లి శ్రీ రామ విద్యానికేతన్ చెందిన పూర్వ విద్యార్థిని జె రమ్యశ్రీ గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ అత్తంటి వీర వెంకట సుబ్బరాజు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రమ్యశ్రీ భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అలంకరించారని ఆశీస్సులు అందించారు. ఆమె తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. జె రమ్యశ్రీ ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు శ్రీ రామ విద్యానికేతన్లో చదివారు. పాఠశాల విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉన్నత పదవులను కూడా అధిరోహించడం ఎంతో గర్వకారణమని ప్రిన్సిపల్ ఆనందం వ్యక్తం చేశారు. మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అభ్యర్థిగా ఉప్పలపాటి శ్రీనివాసరాజు పోటీ చేస్తున్న సందర్భంగా తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ సభ్యులను కలిశారు. భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నందున బార్ కౌన్సిల్ మెంబర్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలను, న్యాయవాదులను తనను గెలిపించమని కోరారు. అలాగే బార్ కౌన్సిల్లో పోటీ చేస్తున్న శ్రీనివాసరాజుకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఈతకోట వెంశంకరరావు, రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, గొల్లపూడి శ్యాంప్రసాద్ ముఖర్జీ, సూర్యమణి, కొండేపాటి వెంకటేశ్వరరావు, దొంతకుర్తి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు దుబ్బా శ్రీను, నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసరాజు వెంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం వద్ద మార్చి నెలలో జరగనున్న బలుసులమ్మ తల్లి జాతర సందర్భంగా శ్రీ బలుసులమ్మ వారి పసుపు కుంకుమ గాజులు మహిళలకు అందజేయడం జరిగింది. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట వెంశంకరరావు, ఈలిబాబులు, జిల్లా మీడియా కో ఇన్ఛార్జ్ నర్సే సోమేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు దుబ్బాశ్రీను, బలుసులమ్మ తల్లి దేవాలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజయ్, ముత్యాలమ్మ తల్లి పాలక మండలి సభ్యులు రామగాని సత్యనారాయణ, కత్తిముక్కల గణేష్, కంచెల రాజా తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలోని ఎస్వీఆర్ జంక్షన్, పోలీస్ ఐలాండ్ ప్రదేశాలను ట్రాఫిక్ లైన్స్, ట్రాఫిక్ లైట్స్ ఏర్పాటుకై మ్యాట్రిక్స్ సంస్థతో కలిసి మున్సిపల్ కమిషనర్ ఎంఎస్ బాబు, పట్టణ ఎస్ఐ బాదం శ్రీనివాస్ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ట్రాఫిక్ లైన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ను మార్కెటింగ్ పెట్టి లైట్లన్నీ వెలిగేలా ఏర్పాటు చేశారు. రేపటి నుండి రెడ్ లైట్ పడినప్పుడు ప్రజలందరూ ఆగి ప్రయాణించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.